ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణపతికి, మహాసరస్వతికి, సద్గురువులకు సాష్టాంగ ప్రణామములు చేసి సమస్త దేవతల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందే విధంగా ఆరాధన చేస్తూ ఉన్నాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః వ్యసేమదేవ హితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓ దేవతలారా, మంగళకరమైన విశేషముల చేత మా కర్ణములు శ్రవణము చేయుగాక. మంగళకరమైన దృశ్యములే మా నయనములు చూచుచూ ఉండుగాక. భగవంతుడును గ్రహించిన దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరమును కలిగి మా జీవితకాలమందు కూడా మిమ్ములను స్తుతించేటటువంటి శక్తి ఇచ్చుగాక. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు మమ్మల్ని అనుగ్రహించుగాక. సర్వజ్ఞుడైన ఆదిత్యుడు మమ్మల్ని అనుగ్రహించుగాక. అశుభములని అరిష్టమును నశింపచేసే గరుత్మంతుడు మమ్మల్ని అనుగ్రహించుగాక. దేవతల గురువైన బృహస్పతి మమ్మల్ని అనుగ్రహించుగాక. మంగళకరమైన సర్వదేవతా ప్రార్థన శ్లోకములు పూర్తి చేసుకొని శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండము వైశాఖ మహాత్మ్యం గృహ గోధికాఖ్యాం నామ 6వ అధ్యాయం ప్రవచనం చేసుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయమున హేమాంగుడు అనే రాజు యొక్క వృత్తాంతము, పూర్వజన్మ పాపము వలన అతనికి బల్లిజన్మ రావటము, మునీశ్వరుని యొక్క వైశాఖమాస పుణ్యఫలము చేత అతడు వైకుంఠ ప్రాప్తి పొందడము అనేది జరుగుతుంది. ఈ అధ్యాయమున నారద మహర్షి అంబరీషునకు జలదాన విశేషమై పూర్వము జరిగిన మిక్కిలి ఆశ్చర్యకరమైనటువంటి మునీశ్వరునకు బల్లికి జరిగిన వృత్తాంత రూపమైన ఒక కథను దృష్టాంతముగా నారద మహర్షి అంబరీషునకు తెలియచేస్తూ ఉన్నారు. పూర్వకాలమందు బ్రాహ్మణ భక్తి కలిగిన వాడు, త్యాగనిరతి కలిగినటువంటి వాడు, శత్రువులను జయించినవాడును ఇంద్రియములను జయించినవాడు అగు హేమాంగుడు అనే రాజు ఇక్ష్వాకు వంశమునందు జనించి ఉన్నాడు. ఆ హేమాంగదుడు అనే రాజు అనేక యజ్ఞములని, గోదాన, భూదాన, తిలాదాన, సువర్ణదానము మొదలగు షోడశ మహాదానముల చేత అనేక బ్రాహ్మణులను తృప్తి పొందించారు. అనేకములైన దానములు చేసినప్పటికీ అందరికీ సులభముగా దొరికినడి బుద్ధిచే ఒక్క జలదానం మాత్రము చెయ్యకుండెను. బ్రహ్మదేవుని మానసపుత్రుడగు వశిష్ఠ మహాముని చేత వైశాఖ మాసములో జలదానము చేయవలనని చెప్పబడినప్పటికీ జలమంతటయూ దొరుకునని, ఇది ఏమి ఖరీదు కలదు కాదు కదా, దీనిని ఇచ్చిన ఏమి పుణ్యము సంభవించును అనే భావన కలిగి ఇలాంటి కుయుక్తులను ప్రయోగించుచు దుర్బుద్ధి గలవాడై వైశాఖ మాసములో ఆ రాజు జలదానము చెయ్యలేదు. ఏదైనా దొరకని వస్తువుని దానము చెయ్యాలి అని, ఇతఃపూర్వము ఎవర్నూ పూజించని వారిని పూజించాలి అని, అప్పుడే పుణ్యము కలుగుతుంది అని భావన చెందినటువంటి ఆ రాజు అనాచారులను, దరిద్రులను పూజిస్తూ ఉండేవాడు. శ్రోత్రియులైనటువంటి వారిని, బ్రహ్మవేత్తలను, యథార్థ జ్ఞాన తత్పరులను, బ్రాహ్మణులను పూజించక ఉండేవాడు. నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియచేస్తూ ఉన్నారు. వైశాఖ మాసమునందు మార్గములో ఎండలో తపించి వచ్చినటువంటి అలసిపోయిన వారికి, దాహముతో ఉన్నటువంటి వారికి జలమును ఇవ్వని వాడికి పశుజన్మ కలుగుతుంది అని తెలియచేస్తూ ఉన్నారు. ఆ హేమాంగద మహారాజు
సత్పురుషులకు బ్రాహ్మణులను పూజింపకపోవట వలన, వైశాఖ మాసమునందు జలదానము చేయకపోవట వలన, దోషముల చేత 3 జన్మల వరకు వాన కోయిలగా పుట్టి, అటు తదుపరి ఒక జన్మ గ్రద్దగా జన్మించి, అనంతరము 7 జన్మలు శునకముగా జన్మించాడు. అటు పిమ్మట ఆ హేమాంగుడు మిథిలా దేశమునకు ప్రభువుగా శృతకీర్తి అను రాజు యొక్క గృహమునందు బల్లిగా జన్మించాడు. శృతకీర్తి మహారాజు యొక్క వాకిటియందు, వీధులలోనూ, గోపుర ద్వారమునందు అక్కడక్కడా తిరుగుచూ, ఈగలు మొదలగు పురుగులను తినుచూ కాలము గడుపుతూ ఉండగా, ఒకానొక సమయమునందు విదేహ దేశములకు ప్రభువైన ఆ శృతకీర్తి గృహమునకు శృతదేవుడు అనే మునిశ్రేష్ఠుడు అలసటచే మధ్యాహ్న కాలమునందు అక్కడికి వచ్చేశారు. అలా విచ్చేసినటువంటి బ్రాహ్మణోత్తముని మునీశ్వరుని చూచి ఆ శృతకీర్తి మహారాజు మిక్కిలి సంతోషము గలవాడై శీఘ్రముగా లేచి ఎదురు వెళ్ళి స్వాగతమిచ్చాడు. ఆసనమిచ్చి కూర్చొనబెట్టి పూజాద్రవ్యములచే పూజించి ఆ బ్రాహ్మణుని పాదపద్మములు కడిగి ఆ జలమును తన శిరస్సు మీద ప్రోక్షణ చేసుకుంటూ చల్లుకుంటూ ఉన్నటువంటి సమయంలో, ఆ రాజు శిరస్సునందు చల్లుకొనిన సమయంలో కొన్ని జలబిందువులు ఎగిరి దైవవశమున గోడయందు ఉన్నటువంటి ఆ బల్లిపైన పడినది. జలబిందువులు పైన పడినంత మాత్రమునే అజ్ఞానము తొలగిపోయి తత్క్షణమే దివ్య జ్ఞానము కలిగి తనకు పూర్వము సంభవించిన హీనజన్మములన్నీ కూడా హేమాంగుదుడికి గుర్తు వచ్చినాయి. ఆ బ్రాహ్మణుని చూచి రక్షింపుము రక్షింపుము అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ బల్లి పలుకులను విని ఆశ్చర్యమునుంది. ఓ గోధిక, ఓ బల్లి, ఏ కర్మచే నీకిట్టి అవస్థ సంభవించినది? ఎందుకు మొరపెట్టుకుంటూ ఉన్నావు? నీవు దేవతవా, పురుషుడవా, ఒకానొక రాజువా, లేక బ్రాహ్మణుడువా? ఎందుకిట్లు కష్టము సంభవించినదో చెప్పుము, ఇప్పుడే నీ ఆపద తొలగించెదను అని అన్నాడు. విజ్ఞాన సంపన్నుడైనటువంటి ఆ శృతదేవునితో బల్లి చెబుతూ ఉన్నది, నేను ఇక్ష్వాక వంశమునందు పుట్టినటువంటి వాణ్ణి, వేదశాస్త్రముల యందు విశేషమైనటువంటి ప్రజ్ఞను ఆర్జించినటువంటి వాడిని. సమస్త యజ్ఞములు చేసి, చెరువులు త్రవ్వించి, తోటలు వేయించి, అనేక సత్కర్మలన్నీ కూడా చేసి ధర్మప్రకారమునే నేను రాజ్యము చేశాను. ఓ మునీశ్వర, ధర్మప్రకారముగా రాజ్యపాలన చేసినను పుణ్యలోకములు లేక పాపమును అనుభవించుచూ 3 పర్యాయములు వానకోయిలగాను, 1 పర్యాయము గ్రద్దగాను, 7 పర్యాయములు శునకముగాను జన్మించి ఇప్పుడు బల్లి జన్మ ఎత్తాను. మీ పాద ప్రక్షాళనమును చేసినటువంటి ఉదకము, ఆ నీటి జల్లులు ప్రోక్షణగా నాపై పడుట చేత ఆ పాపము అజ్ఞానము తొలగిపోయి పూర్వజన్మ శృతి కలిగిన దానినైతిని. ఓ మునీశ్వర, శృతదేవ, ఈ పశుజన్మల నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని భయపడుతూ నీకు మొరపెట్టుకుంటూ ఉన్నాను. ఏ కారణము చేత ఈ పశుజన్మ సంభవించినదో కారణము తెలియలేకుండా ఉన్నాను. ఇట్టి దురవస్థను తొలగింపచేయగలిగినటువంటి దివ్యజ్ఞాన సంపన్నులైనటువంటి మునీశ్వర, నాకు సద్గతులు కలిగే విధంగా అనుగ్రహించమంటూ బల్లి ప్రార్థన చేసింది. అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ బల్లి యొక్క పూర్వజన్మ వృత్తాంతమును ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. వైశాఖమాసములో ఒక్కనాడైనను జలదానము చేసి ఉండలేదు. ఆ జలము ప్రతి స్థలమునందు సులభముగా దొరుకుననియు, విశేష ఖరీదు కలిగిన వస్తువు కాదనియు భావన చేసి, మార్గమున అలసట చెందిన బ్రాహ్మణోత్తములకి జలము దానము చేయక, ధర్మము చేయదగిన కాలమని విచారింపక జలదానము చేసి ఉండలేదు. చేయవలసినటువంటి శ్రేష్ఠ ధర్మములని ఆచరించకుండా ముండ్ల కంపలని, ఇతరములైన వృక్షములని పూజ చేసినట్లుగా అపాత్రములైన కార్యక్రమములను చేసి ఉన్నావు. శ్రీమన్నారాయణుని ఎడల ప్రీతి కలిగి తపస్సునందు, జ్ఞానమునందు నిష్ట కలిగినటువంటి వారిని, వేదములయందు శాస్త్రములయందు నేర్పరులైన వారిని, శ్రోత్రియులైన బ్రాహ్మణ స్వరూపులను ఎల్లప్పుడూ పూజింపవలెను. వారిని విష్ణు స్వరూపముగా భావన చేయవలెను. భగవంతుడైన విష్ణుమూర్తియు జ్ఞానము కలవారి యందు ఎల్లప్పుడూ ప్రియముగా ఉంటాడు. విప్రా విష్ణో సదావహి జ్ఞానినామపి విష్ణురేవ సదా ప్రియః. ఈ కారణమున జ్ఞానము కలవారు ఎల్లప్పుడూ పూజింపతగినవారు. అలా కాకుండా
ఇతరులను పూజించుట వలన ప్రయోజనము లేదు. సచ్చరిత్రుల అవమానము చేయుట ఇహలోకము పరలోకమునందు దుఃఖము కలగజేయును. మహానుభావులగు పురుషులను సేవించుట ద్వారా పురుషార్థములైన ధర్మ అర్థ కామ మోక్షములకు సాధనములుగా తెలుసుకొనుము. అజ్ఞానముచే అంధులగు యావన్మందియు ఈ యథార్థ విషయమును తెలుసుకొనలేరు. కాబట్టి మూఢులైన వారిని అనేకులు సహవాసము చేసినను పురుషార్థములు నెరవేరవు. సత్పురుషులని సేవించిన ఎడల శీఘ్రముగా మంచి విషయములను బోధింపబడిన వారై కష్టముల నుండి విముక్తి కాగలవు. అమృతపానము చేసిన ఎడల జన్మ మృత్యువు చక్రము నుంచి తప్పించుకున్నటువంటి రీతిగా సమస్త పాపములని పోగొట్టినటువంటి జలదానము చేసితివి కావు. సత్పురుషులనైనా సేవించితివి కావు. ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన ఓ హేమాంగుడా, ఈ కారణమున నీకు ఇట్టి దుర్గతి కలిగినది. అట్టి నీ దుర్గతి పోవుటకు నేను వైశాఖమాసమునందు చేసినటువంటి పుణ్యమును నీకిత్తును. దాని ద్వారా ఆగామి సంచిత ప్రారబ్ధ స్వరూపములగు కర్మలను జయించగలవు. ఇలా మునీశ్వరుడు పలికి జలమును స్పృశించి శ్రేష్టంబగు వైశాఖమాస వ్రత సంబంధమైన స్నానము చేసిన పుణ్యము, జలదానము చేసిన పుణ్యము రెండింటి ఫలముని బల్లి రూపములో ఉన్న హేమాంగునకు ధారపోసినాడు. పూర్వజన్మ పాపమంతయు నశించుపోవుట చేత బల్లి రూపమును విడిచి గృహమునందు అందరూ చూచుచుండగా దేవతా సంబంధమైన వస్త్రములని పుష్పమాలికలను ఆభరణములను ధరించినవాడై దోసిలి చేసి ఆ మునీశ్వరుని చుట్టూ ప్రదక్షిణములు చేసి నమస్కరించి అనుజ్ఞ తీసుకొని ఆ హేమాంగ మహారాజు దేవతా విమానములెక్కి దేవతలచే స్తుతింపబడుతూ స్వర్గమును గూర్చి వెళ్ళెను. ఆ స్వర్గలోకమునందు 10,000 సంవత్సరములు గొప్ప భోగములు అనుభవించి ఆ హైమాంగుడు ఇక్ష్వాకు వంశమున కాకుత్సుడుగా గొప్ప ప్రభువుగా జన్మించాడు. ఆ రాజు 7 ద్వీపముల పర్యంతము రాజ్యము ఏలుచు బ్రాహ్మణ భక్తి గలవాడై సత్యనిష్టా గరిష్ఠుడై దేవేంద్రునకు సన్నిహితుడై విష్ణువు యొక్క అంశ సంక్రమించిన వాడై ఆ రాజు వశిష్ఠ మహాముని వలన తెలుసుకొనబడినటువంటి వైశాఖమాస సంబంధమైన సమస్త ధర్మములని ఆచరించి జన్మాంతరమున విష్ణుమూర్తి యందు ఐక్యమయ్యాడు. కాబట్టి వైశాఖమాసము శ్రేష్టమైనదిగా చెప్పబడినదిగాన సమస్తమైన వారి చేత వైశాఖమాస సంబంధమైన వ్రతము చేయదగినది. ఈ వైశాఖమాస వ్రతము అష్టైశ్వర్యములను కలిగించి ఆయుష్యుని పెంచి కీర్తిని బలమును పెంపొందింపచేస్తుంది. మహాపాపములన్నిటినీ పోగొడుతుంది. పురుషార్థములకు ధర్మార్థ కామ్యమోక్షములకు కారణమైనది. ఈ వ్రతముచే విష్ణుమూర్తి అత్యంత సంతోషము ప్రీతి చెందుతారు. బ్రాహ్మణాది 4 వర్ణముల వారును బ్రహ్మచర్యాది 4 ఆశ్రమముల వారును యావజ్జనులు వసంత ఋతువు సంబంధమైన ఈ వైశాఖమాస వ్రతమును చేసి తరించెదముగాక. ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవఖండ వైశాఖ మాహాత్మ్య గృహ గోదాధికఖ్యం నామ షష్ఠోధ్యాయం సమాప్తః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశేయుం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం సర్వే జనాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.